ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన పునర్జన్మ కేస్ శాంతిదేవి పునర్జన్మ రహస్యం. శాంతిదేవి కథ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన పునర్జన్మ కేసులలో ఒకటి. ఇది నిజమా లేక యాదృచ్ఛికమా అనే ప్రశ్న ఇప్పటికీ చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది. 1920ల కాలం, పాత వీధులు, మట్టి ఇళ్ళు, గాలివేస్తే చప్పుళ్లు చేసే కిటికీలు. ఆ సమయంలో ఢిల్లీలో ఒక సాధారణ కుటుంబంలో శాంతిదేవి పుట్టింది. మొదట్లో ఆమె కూడా మామూలు పిల్లలాగే ఉండేది. కాని 4 ఏళ్ల వయస్సు వచ్చినప్పుడు ఒకరోజు ఆమె తల్లిని చూసి ఇలా చెప్పింది, అమ్మా, ఇది నా ఇల్లు కాదు. ఆమె తల్లి నవ్వుతూ అడిగింది, మరి నీ ఇల్లు ఎక్కడా? చిన్నపిల్లలా కాదు, చాలా సీరియస్గా శాంతి చెప్పింది, నా ఇల్లు మథురాలో ఉంది, నా భర్త అక్కడున్నాడు. ఆ మాట విన్న వాళ్లంతా షాక్ అయ్యారు. ఎందుకంటే 4 సంవత్సరాల పిల్ల భర్త అనే మాట చెప్పడం అప్పట్లో చాలా ఆశ్చర్యకరం. కొన్ని రోజుల తర్వాత ఆమె మళ్లీ చెప్పింది, నా పేరు శాంతి కాదు, నా అసలు పేరు లుగ్డీదేవి. తాను మథురాలో ఒక వ్యాపారి భార్యగా ఉండేదని, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత చనిపోయానని చెప్పింది. ఆమె చెప్పిన భర్త పేరు కేదార్నాథ్. ఈ విషయం నెమ్మదిగా పక్కవాళ్లకి, తర్వాత పత్రికలకు కూడా తెలిసింది. మథురాలో నిజంగా అలాంటి కుటుంబం ఉందా అని వెతికారు. ఆశ్చర్యమేమిటంటే మథురాలో నిజంగానే ఒక మహిళ ఉండేది. ఆమె పేరు లుగ్డీదేవి. ఆమె భర్త పేరు కూడా కేదార్నాథ్. మరియు ఆమె 1925లో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత చనిపోయింది. ఈ విషయం తెలిసినప్పుడు చాలామంది గడ్డకట్టినట్టు అయ్యారు. తర్వాత ఒకరోజు శాంతిదేవిని మథురాకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. రైల్లో ప్రయాణం. ఆమె ఎప్పుడూ మథురా వెళ్లలేదు. కాని అక్కడికి చేరుకున్నాక విచిత్రం జరిగింది. ఆమె రోడ్లని చూసి చెప్పింది, ఈ దారి మా ఇంటికి వెళ్లేదారి. ఆమె నడుస్తూ ఒక చిన్న ఇంటి ముందు ఆగింది. ఇది నా ఇల్లు అంది. అందరూ షాక్ అయ్యారు. కొద్దిసేపటికి ఒక మనిషిని తీసుకొచ్చారు. ఆ మనిషి కేదార్నాథ్. అతను వేషం మార్చుకుని వచ్చాడు, ఆమె గుర్తుపడుతుందా అని చూడడానికి. కాని శాంతి వెంటనే చెప్పింది, నువ్వే నా భర్త. అందరూ నిశ్శబ్దంగా నిలబడ్డారు. ఆమె ఇంకా కొన్ని విషయాలు చెప్పింది. ఇంట్లో దాచిన డబ్బు గురించి, పాత అల్మారాలో ఉన్న వస్తువుల గురించి. అవి చాలా వరకు నిజమే అని చెప్పారు. ఈ కథ దేశం మొత్తం వ్యాపించింది. ఈ కేసు గురించి మహాత్మాగాంధీ కూడా విన్నారు. ఆయన ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ విషయం పరిశీలించమన్నారు. కమిటీ మథురాకు వెళ్లి శాంతి చెప్పిన వివరాలు, లుగ్డీదేవి కుటుంబం గ్రామంలోని సాక్ష్యాలు అన్నీ చెక్ చేసింది. వారి నివేదికలో ఇలా రాశారు, ఈ కేసులో చాలా వివరాలు ఆశ్చర్యకరంగా సరిపోతున్నాయి. శాంతిదేవి పెద్దయ్యాక కూడా తన పూర్వజన్మ గురించి ఎక్కువగా మాట్లాడేది. ఆమె పెళ్లి చేసుకోలేదు. తన జీవితాన్ని చాలా సాదాసీదాగా గడిపింది. ఆమె 1987లో మరణించింది. కాని ఆమె కథ మాత్రం ఇంకా ప్రపంచంలో ఒక పెద్ద రహస్యంగా ఉంది. కొంతమంది అంటారు, ఇది నిజమైన పునర్జన్మకు సాక్ష్యం. మరికొంతమంది అంటారు, ఇది యాదృచ్ఛికం లేదా మనస్సు చేసే ఆట. కాని ఒక ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది. ఒక 4 ఏళ్ల చిన్న పాప ఎప్పుడూ వెళ్లని నగరాన్ని, ఎప్పుడూ చూడని మనుషులను ఎలా గుర్తుపట్టింది?